లేదో నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అసలు చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే బైబిల్లో అనేక పర్యాయాల్లో అనేకమైనటువంటి పరిస్థితుల్లో మనకి బాగా ఎక్కువగా కనపడేటువంటి పదం ఏంటంటే విశ్వాసము. ఏంటండి? విశ్వాసము. మనకి విశ్వాసం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు పరలోకం ఉందంటే ఎస్ ఉంది, నిత్యజీవం ఉందంటే ఎస్ ఉంది, యేసే మళ్ళీ వస్తాడంటే వస్తాడు. ఇప్పుడు మనం వాక్యాన్ని బిలీవ్ చేస్తున్నాం, నమ్ముతున్నాం, మనం విశ్వసిస్తున్నాం. అవునండి కదా? అయితే మన విశ్వాసాన్ని బట్టి మనము ఈ బైబిల్ మనం విశ్వసిస్తున్నాం గనక, ఇది సత్యము గనక మనము ఈ గ్రంథాన్ని వెంబడిస్తున్నాం. అయితే ఈ గ్రంథాన్ని వెంబడిస్తున్నటువంటి మనలో ప్రాముఖ్యంగా యేసయ్యకి ఏం కావాలంటే విశ్వాసం అనేది కావాలి. ఇక్కడ యేసయ్య ఏం చెప్తున్నారంటే, ఇజ్రాయేలీలో నేను ఎవరికైనాను నేనంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదు. చూడండి, అంటే ప్రతి వ్యక్తిని దేవుడు పరిశీలిస్తున్నాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, ప్రతి వ్యక్తి యొక్క విశ్వాస పరిమాణాన్ని కూడా ఆయన గమనిస్తున్నాడండి. అవునా కదా? ఆయన విశ్వాసాన్ని గమనిస్తున్నాడు కనుక ఇజ్రాయెల్లో ఎవరికైనా నేను ఎంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదు అంటున్నాడు. మనం చాలా ప్రసంగాలు వింటాం, మేము బలబుద్ధి చెప్పిన మేమైనా సరే, విన్న మీరైనా సరే, ఒక విశ్వాసాన్ని మీరు ఆయన కనపరచకపోతే ఆయన చాలా బాధపడే పరిస్థితి కూడా వెళ్లాల్సి వస్తుంది. మన విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యం. యేసు ఇంకో మాట కూడా అన్నాడు, భూమి మీద ఉన్నప్పుడు వినుట ద్వారా విశ్వాసము కలుగుద్ది. చూడండి, చాలా మంది అంటారు నాకు చదువు లేదండి, నేను చదవలేను బైబిల్, నేను అంత చదవలేదు, నాకు రాదండి, చదువు లేదు, రాదంటారు. కానీ యేసయ్యకి సమస్తము తెలుసు కనుక, భూ ప్రపంచం మీద ఏ పరిస్థితి ఎలా ఉంటుంది అని తెలుసు కనుక వినుట ద్వారా విశ్వాసము కలుగును అనేటువంటి మాటని మనం గమనిస్తున్నాం. ఇప్పుడు దైవజనం చెప్పారు, దాన్ని బేస్ చేసుకుని 2 మాటలు చెప్తాను. ఇప్పుడు వినుట ద్వారా విశ్వాసం అంటే తన ఇంట్లో ఒక పని మనిషి కింద వచ్చింది, పని మనిషి చెప్తుంది, అంతే కదండి? మన భాషలో పని మనిషి, ఇంగ్లీష్ లో మేడ్ అంటారు, తెలుగులో పని మనిషి. ఈ పని మనిషి ఏం చేస్తుందంటే, అయ్యా మా ఊర్లో లేదంటే మా ప్రాంతంలో ఒక దైవజనుడు ఉన్నాడు, లేదంటే దేవుడు ఉన్నాడు, జీవం గల దేవుడు ఉన్నాడు అని ఆమె ప్రస్తావిస్తున్నప్పుడు, జీవం గల దేవుడి గురించి ఆమె ప్రస్తావిస్తున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనిలో ఏం కలిగిందంటారు లేదంటారు? అసలు విశ్వాసం అనేది కలగకపోతే ఆయన బైబిల్లో వస్తాడండి? కానీ ఎలా జరుగుద్ది స్వస్థ ఆయనకి ఐడెంటిఫై చేయలేకపోయాడు. కానీ ఎలా జరుగుద్ది నా జీవితంలో కార్యమే. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ విశ్వాసంతో ఒక స్టెప్ వేసినప్పుడు దేవుడు అతను ఏం చేశాడంటే స్వస్థపరిచినట్టుగా మనం చూస్తున్నాం. మనకు కూడా విశ్వాసం చాలా అవసరం. మనకు ఎదురయ్యే ప్రతి సమస్య చాలా భయంకరంగా ఉంటది, కానీ ఆ సమస్యలు అధిగమించే శక్తివంతుని మనం కలిగి ఉన్నాం. ఖచ్చితంగా మనకు విజయం వస్తుంది, ఖచ్చితంగా మన జీవితంలో ఆయన చేయాల్సింది చేస్తాడు అనే విశ్వాసాన్ని ఎప్పటికప్పుడు మనం ఆయన కనపరుస్తూనే ఉండాలి. ఏం చేయాలండి? కనపరుస్తున్నాడు. ఇక్కడ యేసయ్య ఏది పాయింట్అవుట్ చేస్తున్నాడంటే, మళ్ళీ నేను చదువుతున్నాను, 7వ వచనం నుంచి నేను చదువుతున్నా. యేసు నేను వచ్చి వాడిని స్వస్థపరిచాను అతనితో చెప్పగా, యేసు అన్నాడు, నేను వస్తానయ్యా, నేను స్వస్థపరుస్తాను. శతాధిపతి ఏమన్నాడంటే, ప్రభువా నీవు నా ఇంట్లోనికి వచ్చుటకు నేను పాత్రులు కానయ్యా, నీవు మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. ఇప్పుడు యేసయ్య ఇజ్రాయిల్లో కూడా ఇలాంటి విశ్వాసము ఎవరిలో నేను చూడలేదు. ఎందుకన్నాడంటే, నువ్వు మాట సెలవిస్తే చాలు, నువ్వు రావక్కర్లేదు, నా కుటుంబంలోకి రావక్కర్లేదు, నా ఇంట్లో కూడా రావక్కర్లేదు, కానీ నువ్వు మాట సెలవిస్తే చాలు, నా దాసుడు స్వస్థత పొందుతాడు. నిజంగా ఈ రోజు వింటున్న వాక్యం మీరు గాని, వాక్యం చెప్తున్న నేను గాని, ఎంత విశ్వాసం మనలో ఉందా? విశ్వాసం అంటే ఏంటి అసలు? హీబ్రూ చాప్టర్ 11 verse 6 ఒకసారి చదువుతారు ఎవరైనా సరే. విశ్వాసం అంటే ఏంటి? హీబ్రూ చాప్టర్ 11 verse 6. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడే ఉండటం అసాధ్యము. చూడండి, దేవునికి ఇష్టుడే ఉండటం అసాధ్యం. నెక్స్ట్ వన్, దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు ఆయన నమ్మిన వాడికి ఫలము దయచేవాడని మనము నమ్మాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన దగ్గరికి రావాలి, ఆయన దగ్గరికి వచ్చి ఆయన నమ్మిన వాడికి ఏమి ఇస్తాడంట? ఫలము దయచేవాడని మనం నమ్మాలి కదా. ఈ రోజున బైబిల్ చెప్తా ఉంది, ఈ రోజున విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనది. యేసయ్య దేన్ని ఆశిస్తున్నాడంటే, క్రైస్తవులుగా మన దగ్గర నుంచి విశ్వాసాన్ని ఆశిస్తున్నాడు. విశ్వాసం అంటే చాలా ప్రాముఖ్యమైనది. దీని బిడ్డలారా, మనకు అన్ని ఉన్నప్పుడు దేవుడు చేస్తాడంటే చాలా ఈజీగా నమ్ముతాం. కానీ జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నయమాను గురించి చెప్పన్నారు. ఈ నయమాను ఎప్పుడైతే యోర్దాను నదిలో మునగమన్నప్పుడు నిజముగా తను బయలుదేరినప్పుడు చూపించిన విశ్వాసాన్ని అదే యాస్టీజ్ గా తను ఎప్పుడైతే ఈ ప్రవక్త వెళ్ళి యోర్దానులో మునుగున్నప్పుడు కూడా అదే విశ్వాసాన్ని కనపరిచి వెంటనే వెళ్ళి మునుగుంటే ఎలాగుండేది? అవునండి కదా. కొన్ని పరిస్థితులు ఎందుకు వస్తాయంటే, కొన్నిసార్లు మనం కూడా అంతే, మన విశ్వాసాన్ని చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. చూడండి, అబ్రహాము గురించి కూడా చెప్పమంటున్నారు. అబ్రహాము మీరు చూడొచ్చు, ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు నేను చూపించే దేశానికి వెళ్ళిపోమన్నాడు. ఇమీడియట్లీ బయలుదేరిపోతాడు. ఆదికాండం 12వ అధ్యాయంకి వచ్చేసరికి బయలుదేరినటువంటి అబ్రహాము ఆదికాండం 13, 14, 15 అధ్యాయం వచ్చేసరికి ఏమంటాడు తెలుసా? నువ్వు నాకు సంతానం ఇవ్వలేదు కదా అంటున్నాడు. ఏమండి, ప్రారంభంలో ఉన్న విశ్వాసం ఎందుకు అబ్రహాంలో దేవుడు కనబడట్లా? మీకు అర్థమైందండి? మీకు
ఇప్పుడు చాలా మంది ప్రారంభంలో విశ్వాసంలో చాలా చాలా ఫేత్ ని కనపరుస్తూ ఉంటారు. కానీ ఆత్మీయ జీవితం ముందుకెళ్లే కొద్ది, రోజులు గడిచే కొద్ది విశ్వాసం ఏమైపోద్ది? మెల్లెడుతున్నాం మిమ్మల్ని. ఆదికాండం 12వ అధ్యాయంలో ఏమంటాడు? నేను చూపించే దేశానికి వెళ్ళిపో అన్నాడు. బైబిలేడే లేదా అబ్రహాము? ఆదికాండం 15వ అధ్యాయం వచ్చేసరికి ఏమంటాడు చూడండి ఒకసారి. అక్కడ ఆదికాండం 15వ అధ్యాయం వచ్చింది, మీరు మొదటి నుంచి చదవచ్చు. అసలు ఎందుకు దేవుడు అలా మాట్లాడతాడు అబ్రహాముతో? జెనసిస్ చాప్టర్ 15 1 నుంచి చదవండి ఒకసారి. ఆదికాండం ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యము వచ్చి, అబ్రామా భయపడకము, నేను నీ కేడము, నీ బహుమానం ఏమవుతుంది? అత్యధికము. ఎందుకు దేవుడు అక్కడ ఆ యొక్క సిచ్యువేషన్ దేవుడు ఎందుకు రిపీట్ చేస్తున్నాడో తెలుసా? కారణం చూడండి, చదవమ్మా. అందుకు అబ్రాము, ప్రభు అయిన యెహోవా జాగ్రత్తగా వినండి, నాకేమి అసలు మన బాధ అనిపిస్తున్నది ఏంటి? అబ్రహామైనా విశ్వాస తండ్రి కదా, ఎందుకు ఇలా అడుగుతున్నాడు అబ్రహాము? చదువునానా. నేను సంతానము లేనివాడునై పోవుచున్నాను, దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త. ఏమండి, ఏది విశ్వాసం ఏది అతనికి? మీకు అర్థమైందండి మీకు? ప్రారంభంలో ఉన్న విశ్వాసం ఎందుకు అబ్రహాంలో కనబడట్లేదు? నేను మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నాను తెలుసా? ప్రియజన బిడ్డలారా, బైబిల్ పట్టుకున్న మనము ప్రారంభంలో ఏ విశ్వాసం అయితే యేసుక్రీస్తు ప్రభుల వారికి కనపరిచామో అదే విశ్వాసాన్ని, అందుకే పౌలు కూడా ఏమంటాడు తెలుసా? ఆ విశ్వాసం యొక్క విలువ పౌలు గుర్తించి, నేను విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ఏం కాపాడుకున్నాను అన్నాడా లేదా? ఎందుకు పౌలు విశ్వాసాన్ని కాపాడుకున్నాను అంటున్నాడు? యేసు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే, భూమి మీద ఉన్నప్పుడు ఇతరులాంటి విశ్వాసము నేను ఇజ్రాయెల్లో ఎవరిని కూడా నేను చూడలేదు అది ఎందుకు చెప్తున్నాడు యేసయ్య? ప్రియజన బిడ్డలారా, యేసయ్యకి అసాధ్యమైనది ఏది లేదని చెప్తున్నాడు ఆయన. ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉందండి? ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. రోగమా? స్వస్థపరుస్తాడు. మన జీవితం బాగోలేదా? బాగు చేస్తాడు. ఎన్నో కార్యాలు ఆయన చేయగలడు, చేశాడు కూడా. అందుకే ఒక జరిగిన సంఘటన మనం చూద్దాం. యోహాను సువార్తలో ఒక మాట రాయబడి ఉంటది. ఆ మాట మీరు చూడండి ఏమని రాయబడి ఉందో, చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటది మనకి. యోహాను సువార్తలో రాసినటువంటి మాటని మీరు అందరూ చదవాలని నేను ఆశపడతా ఉన్నాను. చూడండి ఒకసారి యోహాను సువార్త, జాన్ చాప్టర్ 21:25. జాన్ చాప్టర్ 21:25. యోహాను సువార్త 21వ అధ్యాయం 25వ వచనం. యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు. ఏమండి, 10 మంది కుష్ఠరోగుల గురించి వింటాం, పక్షవాయు వాడి గురించి వింటాం, తర్వాత ఏమో వ్యభిచారంలో పట్టబడ్డ స్త్రీ గురించి వింటాం, అండ్ ఇలా తప్పు వెనుకుమాడు గురించి వింటాం. తర్వాత ఏమో అనేకమైనటువంటి ఎగ్జాంపుల్ గా యేసే మాట్లాడినవి మనం చూస్తూ ఉంటాం. అనేక మందిని స్వస్థపరిచాడు, దయ్యం పట్టడం వల్ల ఆయన విడిపించాడు, అనేక కార్యాలు మనం బైబిల్లో చూస్తున్నాం. అయితే యోహాను భక్తుడు పరిశుద్ధాత్మ ద్వారా ఏం రాస్తున్నాడంటే, యేసు చేసిన కార్యం ఇంకను అనేకులు కలవు, వాటిలో ప్రతి దాన్ని వివరించి వ్రాసినడలా అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకం మీద చాలు నాకు తోచుచుంది. అసలు భూలోకమే చోటు సరిపోదంటండి. అలాంటి కార్యాలు యేసయ్య చేశాడు. ఈ రోజు యేసుని వెంబడిస్తున్న మనకేం కావాలో తెలుసా? విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యం. నువ్వు ఏ సమస్యతో ఉన్నావో, నువ్వు ఏ ఇబ్బందితో ఉన్నావో, నువ్వు ఏ ఇరుకుతో ఉన్నావో, దేనికోసం యేసు దగ్గరికి వస్తున్నావో నాకైతే తెలియదు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ దగ్గర ఏం కావాలంటే విశ్వాసం కావాలి. ఏం కావాలి? విశ్వాసం కావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎంత గొప్పోడంటే, మన దేవుడు మన డబ్బు అడగట్లేదు, మన దేవుడు ఏదో తాకట్టు అడగట్లేదు, అది చేయండి ఇది చేయండి అంటలేదు. కానీ మన దేవుడు ఏమడుతున్నాడంటే, నువ్వు విశ్వసిస్తున్నావా? నువ్వు నమ్ముతున్నావా? నువ్వు నమ్మితే నా మహిమను చూస్తావు. విశ్వసించు విశ్వసించు విశ్వసించు. ఈ విశ్వాసం అనేది చాలా ప్రాబ్లం. అసలు విశ్వాసం అంటే ఏంటి? ఇన్నిసార్లు విశ్వాసం అనుకుంటున్నాం. హీబ్రూ చాప్టర్ 11:1 ఒకసారి చదవండి. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. విశ్వాసం అనున్నది నిరీక్ష. చదువునాను. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క, జాగ్రత్తగా వినండి, నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము. ఏమండి? నెక్స్ట్, అదృశ్యమైనవి యున్నమనుటకు రుజువునై ఉన్నది. మీకు గతంలో కూడా చెప్పాను, నేను యేసయ్యని బండి అడిగాను. యేసయ్య నాకు ఒక స్కూటీ అన్న, ఒక బండి, ఒక వెహికల్ కావాలని అడిగాను. నేను బాగా ప్రార్థన చేస్తున్నాను యేసయ్యకి. ఇప్పుడు నేను ప్రేయర్ చేస్తాను. ప్రేయర్ చేసి నేను ఇంకోటి ఏం చేయాలి? బిలీవ్ చేయాలంట, నమ్మాలంట. ఇస్తాడా ఇవ్వడా యేసయ్య? ఇన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాను, ఎవడేమో ఏమో దేవుడు ఇస్తాడో లేదో, ఇలా అడగకూడదంటండి. నేను అంటున్నాను, యేసయ్య నాకు ఒక బండి ఇవ్వా అని అడిగాను. నేను నేనంట ఆ బండి ఇచ్చేసాడు అని నేను నమ్మాలంట. నేనేం చేయాలి? నేను నమ్మాలంట. నేను బండి అడిగిన యేసయ్యని, ఇదిగోండి ఇక్కడే పాప్ చేశాను, మీ ఎదురుకుండా బండి ఇక్కడ ఉంది, కీ ఇదిగో కనబడుతుంది మీకు, నాకైతే కనబడుతుంది, నాకు ఇదిగోండి కీ, నేను ఇక్కడ బండి మీ ఎదురుకుండా పార్క్ చేస్తాను. నేను యేసయ్యని బండి అడిగాను, యేసయ్య నాకు ఇచ్చేసాడు కూడా, నేను బిలీవ్ చేస్తున్నాను. అదిగో బండి అక్కడ పార్క్ చేస్తాను, కీ నా చేతిలో ఉంది. ఎందుకు చెప్తున్నానంటే, అదృశ్యమైన ఉన్న వాటికి రుజువై ఉంది.
ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, విశ్వాసం చాలా ప్రాముఖ్యం. యేసయ్యకి అసాధ్యమైనది ఏది లేదు. ప్రియ సహోదరి, ప్రియ తల్లి, నీ జీవితంలో ఏదైనా చేయడానికి ఆయన సమర్థుడు. నువ్వు ఎవరి దగ్గరికి వచ్చావంటే మనిషిని చేసిన క్రీస్తు దగ్గరికి వచ్చావు, మనిషిని చేసిన దేవుని దగ్గరికి వచ్చావు, ఈ భూమి ఆకాశాన్ని నోటు మాటతో చేసిన దేవుని దగ్గరికి వచ్చావు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. హల్లెలూయా. ఆయనకి సమస్తము సాధ్యమే. కానీ మనకేం కావాలంటే విశ్వాసం అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు నమ్ముతున్నావా ఈరోజు యేసయ్య ఏదైనా చేస్తాడు, ఏదైనా చేయగలుగుతాడు? ఈరోజు మొదటి ప్రసంగంలో కూడా మీరు విన్నారు. చూడండి, అతనికి ఉన్నటువంటి కుష్ఠరోగం చూస్తే మనం ఈరోజు సొసైటీలో చూస్తే చాలా భయం వేస్తుంది. మనకి చాలా బాధ, కొంచెం భయానికి లోనవుతాం. కానీ ఆ వ్యక్తిని చూసినప్పుడు మేము నరసాపురం వెళ్ళినప్పుడు ఆయన డ్రింక్ తెస్తకి వెళ్ళినప్పుడు నేను చూస్తాను, ఆయన కుష్ఠరోగం అటాక్ అయిందనమాట. నేను చాలా కొంచెం ఒక రకంగా భయం వచ్చేసింది, నాకే ఒక రకమైన వణుక. అంటే ఇప్పుడు అలాంటి వ్యక్తిని చూసినా మనకి ఏమవుతుంది, భయం అనేది వస్తూ ఉంటది. అయితే ప్రభువుని అడుగుతున్న పరిశుద్ధాత్మ, ఏం కాదు, నువ్వు తాగన్నప్పుడు నేను ధైర్యంగా డ్రింక్ తీసుకుని నేను ప్రార్థన చేసుకుని నేను డ్రింక్ తాగాను. ఎందుకు చెప్తున్నానంటే ప్రియదేవుని బిడ్డలారా, మనం మనుషులం. మనం ఒక రోగం అనేది మనకు కనబడినప్పుడు ఆటోమేటిక్ ఒక భయం అనేది మనలోకి వచ్చేస్తుంది. కానీ ఇటువంటి భయంకరమైన రోగంతో ఇతను బాధపడుతున్నప్పుడు ఇతని నుంచి దేవుడు ఏం ఆశిస్తున్నాడంటే విశ్వాసాన్ని ఆశిస్తున్నాడు. ఈ రోజు మన దగ్గర నుంచి కూడా మనకి భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి, భయంకరమైన సమస్యలు ఉన్నాయి, భయంకరమైన వ్యాధులు కూడా మనం వెళ్తున్నాం. ఎన్నో శోధనలు మనకు వస్తున్నాయి, ఎన్నో ఇబ్బందులు మనకు వస్తున్నాయి. మనం చాలా మందికి ధనం చెల్లించాలి. మన పరిస్థితి అంతా కూడా యేసయ్యకి తెలుసు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనం విశ్వసిస్తున్నాము, విశ్వాసంతో ఉన్నామని కనుక మనం యేసయ్య కనపరిస్తే ఖచ్చితంగా మనకున్న చిక్కులు పరిస్థితులన్నీ యేసయ్య మార్చేస్తాడు. హల్లెలూయా. ఏం చేస్తాడండి? మార్చి వేస్తాడు. విశ్వసిస్తున్నావా? నువ్వు బిలీవ్ చేస్తున్నావా? నువ్వు నమ్మికొస్తే ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఒక రోజు నేను వైజాగ్ లో ఉన్నాను. నేను డబ్బులు ఇవ్వాలి. అప్పటికే మాకు కొన్ని వార్నింగ్లు కూడా వచ్చినాయి. అయితే బాగా ఇబ్బంది పెడతా ఉండరు మా అమ్మగారిని. మా ఇంటికాడ ఉన్న వార్నర్స్ వాళ్ళు మాకు డబ్బులు ఇవ్వండి అని. ప్రభా మరి డబ్బులు అడుగుతున్నారు. ఈవిడ బాగా టెన్షన్ పడతా ఉండరు. మా మదర్ నాకు చెప్తా ఉండేవారు. అయితే డోక్రా లోన్ వస్తుంది. ప్రభు నాకు ఒక మాట చెప్తున్నారు, నేను డోక్రా లోన్ ఇస్తాను అంటే, ప్రభు మీరు ఇస్తారా? లేదు, నేను ఖచ్చితంగా ఇస్తాను, డోక్రా లోన్ ఇస్తాను అన్నారు. నేను సాగిలిపడి బైబిల్ పట్టుకుని ప్రభు దగ్గర కనిపెట్టినప్పుడు నేను ఖచ్చితంగా లోన్ ఇస్తాను అన్నప్పుడు, అమ్మ లోన్ ఇస్తారంట, ప్రార్థన చేయండి అని నేను మా అమ్మగారికి చెప్పాను. అయితే మా అమ్మగారు ప్రార్థన చేసేవారు. నేను చాలాసార్లు అడిగాను, ఆల్మోస్ట్ 2-3 times కూడా నేను అడుగుతూ ఉండేవాడిని. లేదు నేను ఇస్తాను అని చెప్తా ఉండేవారు. సరే, అయితే ఏం జరిగిందంటే చెప్పనండి, గ్రూప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గొడవలు పడిపోయి విడిపోయారండి. దేవుడు ఏం చెప్తున్నాడు? ఈ లోన్ లో ఉన్న వాళ్ళందరూ ఏమైపోయారు? చాలా చెదిరైపోయారు. ఇప్పుడు ఏం నమ్మాలి మనం? దీన్ని నమ్మాలా? దేవుడు చెప్పిన వాగ్దానాన్ని నమ్మాలా? ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా దేవుడు నేను ఇస్తానన్నారు. వీళ్ళు చెదిరిపోయారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇంకొక 3-4 కలుపుకోవాలని వీళ్ళు మొత్తం ఫైండ్ అవుట్ చేస్తుంటే ఎవరో రాలేకపోతున్నారు. అక్కడ గొడవలు పెట్టేస్తున్నారు. వస్తున్న వాళ్ళు కూడా భయాన్ని పెట్టి వెనక లాగేస్తున్నారు. గ్రూప్ అనేది ఏడవనివ్వట్ల, ఏం చేయట్లేదు. ఈ 10 మంది వచ్చి కలవనివ్వట్ల. మళ్ళీ లోన్ వచ్చేది కదా 10 మంది వస్తే. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? ఇప్పుడు దేన్ని నమ్మాలి మనం? మీరైతే దేన్ని నమ్ముతారు? నిజం చెప్పండి, యథార్థంగా చెప్పండి. అవునా? ఏదో వాగ్దానం వచ్చింది, ఈ గ్రూప్ అంతా పోయింది, వాగ్దానం లేదు, ఏం లేదు, ఇంకా లోన్ లేదు, ఏం లేదు. ప్లీజ్ పెట్టారా? ఇదే విశ్వాసం అండి. అవునా? అమ్మా, విశ్వాసం ఉండాలి. అప్పుడు ఏం చెప్పారు? నేను ఇస్తాను నీకు అన్నాడు కదా దేవుడు. నేను ఇస్తాను, లోన్ వస్తుంది అన్నా, నేను ఇస్తాను అన్నప్పుడు నేను దాన్ని నమ్మాను. నమ్మిన తర్వాత నిజంగా చెప్తున్నానండి, ఎవరైతే గొడవ పడిపోయి వెళ్ళిపోయారో వాళ్ళే యాడ్ అయ్యి లోన్ వచ్చేసింది. 2 లక్షల మనిషికి 1,70,000 బాకీ తీర్చేసాడు యేసయ్య. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్దామా? నిజంగా విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని బిడ్డలారా, నువ్వు నమ్మి కొన్నిసార్లు ఏం చేయాలి తెలుసా? ఎందుకు చెప్తే కొన్నిసార్లు ఎందుకు కొన్ని కార్యాలు జరగకుంటే చాలా మంది అవిశ్వాసంతో ఉంటారు. అవిశ్వాసం అంటే కొన్నిసార్లు దేవుని ప్రశ్నిస్తారు, దేవుని మీద సనుక్కునే వారుగా ఉంటారు. ఎంత టైం పడదు ప్రభా, నాకు ఆ మాట ఇచ్చావు, అసలు నువ్వు చేస్తున్నావో లేదా? ఈ విధంగా మనం ఎప్పుడు మాట్లాడకూడదు. బైబిల్ ఏం చెప్తుందంటే, నువ్వు ఏదైతే ప్రార్థనలు అడుగుతున్నావో అది నువ్వు పొంది ఉన్నామని నమ్మింది, అది నీకు ఖచ్చితంగా దొరుకుద్ది అన్నాడు యేసయ్య. ఈరోజు నువ్వు నమ్మాలి, బిలీవ్ చేయబడ్డా, నువ్వు నమ్మి కొంచెం. ఈ రోజు నువ్వు యేసయ్య చేసిన కార్యం అనేకమైన ఉన్నాయి. ఆయన గనక చేసి రాస్తే ఈ భూలోకంలో చోటు సరిపోదని బైబిల్ చెప్తా ఉంది. ఈ రోజు నీ జీవితంలో కూడా దేవుడు అనేకమైన మేలు చేసే ఉంటాడు. మీకు తెలుసు, మీరు అడిగి బోల్ చెప్తారు. ఈ రోజు మీకు చెప్పేది ఏంటంటే, యేసయ్య ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడంటే ఫెయిత్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఈ రోజు ఇతని దగ్గర నుంచి ఇతను చెప్పిన మాటను బట్టి యేసయ్య ఏమన్నాడంటే, ఇలాంటి విశ్వాసం ఇజ్రాయేలు ఎవరితో కూడా నేను కనుగొనలేకపోయాను. ఈ రోజు నువ్వు చర్చికి వెళ్తావు, ఎక్కడికి వస్తున్నావు ప్రార్థనకి, అసలు నీలో విశ్వాసం ఉందా? నేను అడిగే ప్రశ్న, ఈ రోజు నీలో విశ్వాసం ఉందా? నువ్వు విశ్వాసంతోనే ఇక్కడికి వస్తున్నావా? నీకు విశ్వాసం అంటే ఏంటి? ఆయన దగ్గర నేను వెళ్తున్నాను, నేను ఆయన అడుగుతున్నాను, నేను ప్రేయర్ చేసుకుంటున్నాను, నేను అడిగింది ఆయనకి అంగీకారం అయితే ఆయన ఖచ్చితంగా చేస్తాడు. హల్లెలూయా అనే విశ్వాసం నీకుందా? ఈ విశ్వాసం నీలో ఉందనుకోండి, ఖచ్చితంగా ప్రభు నీకు కార్యం చేస్తాడు. చూడండి అక్కడ ఏం జరిగిందో చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం, Matthew chapter 8 verse 9 నుంచి చదువుదాం.
నేను కూడా అధికారులకు లోబడిన వాడును, నా చేతి కింద సైనికులు ఉన్నారు. నేను ఒకరు పొమ్మంటే పోవును, ఒకరు రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయమంటే చేయను అని ఉత్తరం ఇచ్చాను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి ఏం చేశాడండి? ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇజ్రాయెల్లో ఎవరినైనా నేను ఎంత విశ్వాసమునకు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యం ముందు కూర్చుందురు గాని, ఎక్కడ కూర్చుంటారంట? ఎవరితో కూర్చుంటారంటే మళ్ళీ చెబుతున్నా, అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతోను, ఇస్సాకుతోను, యాకోబుతో కూడా పరలోక రాజ్యంలో కూర్చుందరు గాని రాజ్య సంబంధులు అంటే రాజ్య కుమారులు, ఈ లోక సంబంధమైనటువంటి కుమారులు వెలుపటి చీకట్లో త్రొయ్యబడుదురు, అక్కడ ఏడుపును పండ్లు కొరుకులు నేను మీతో చెప్పుచున్నాను అనేటువంటి మాట మనం చూస్తాం. నెక్స్ట్ మనం చూస్తే, అంతటి యేసు ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారం. ఇది మీరు పాయింట్అవుట్ చేసుకోండి, నీవు విశ్వసించిన ప్రకారం. కొంతమంది ఎలా విశ్వసిస్తారు తెలుసండి? నాకు ఏదో రోగం వచ్చేస్తుంది, నా పని అయిపోతుంది, ఇంకా అదే విశ్వాసం వాళ్ళకి. ఏమండి? ఇంకా నేను ఇంక ఏ పుల్లోనే మునిగిపోతాం, మమ్మల్ని రోడ్డుకి ఇచ్చేస్తాం, అదే విశ్వాసం వాళ్ళకి. ఏమండి? ఇంకా నా భర్త మాట మారడంటే మారడం, ఇదే విశ్వాసం వాళ్ళకి. అవునండి కదా? చెప్పండి ఒకసారి, చెప్పండి. ప్రియదేని బిడ్డలారా, ఒక రోజు ఒక మంచి దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడి సంఘంలో ఒక విశ్వాసకి యాక్సిడెంట్ అయింది. ఏమైందండి? యాక్సిడెంట్ అయింది. అయితే ఆ యాక్సిడెంట్ అయింది ఆయన ఎవరో కాదు, పాల్ యాంగిచో అంటారు కదా, ఆయన విశ్వాసం అనమాట. అయితే ఇంటికాడ ఏం చెప్పాడంటే, పిల్లలకి నేను చాక్లెట్ తీసుకొస్తానమ్మని చిల్డ్రన్స్ కి తనకు చెప్పాడు. వెజిటేబుల్ తీసుకొస్తాను తన వైఫ్ కి ఇంటిమేట్ చెప్పాడు. సరే బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్తుంటే పెద్ద యాక్సిడెంట్ అయింది, చాలా భయంకరమైన యాక్సిడెంట్ అయింది. తను ఆల్మోస్ట్ కామన్ నుంచి ఇంకా చనిపోయే పరిస్థితికి వెళ్ళిపోయాడు. ఫైనల్ స్టేజ్ లో హాస్పిటల్లో ఉండి ఈ న్యూస్ పాస్ట్ గారు తెలిసింది. పాస్ట్ గారు ఏం చేశారంటే, తన వైఫ్ షేర్ చేసుకుంటది కంటే, ఇలా వెజిటేబుల్ తెస్తాన్నారండి, మా చిల్డ్రన్స్ కి చాక్లెట్లు తెస్తాను, బయటికి వెళ్ళారు, ఇలా యాక్సిడెంట్ అయిందంటే, అవునమ్మా సరే అని చెప్పి లోపలికి వెళ్ళాడు. తను బెడ్ మీద ఉన్నాడు, కోమాలో ఉన్నాడు. చెవి దగ్గరికి వెళ్ళి తన పేరు పెట్టి మాట్లాడుతూ, మీ అమ్మాయికి చాక్లెట్ తీసుకొస్తున్నావు అంట కదా, మీ వైఫ్ కు నువ్వు వెజిటేబుల్ కూడా తీసుకొస్తున్నావు అంట కదా, నీకేం కాదు, నువ్వు స్వస్థత పొందుతావు అని యేసయ్య గురించి కూడా చెప్పాడు. ఆయన చెవులో కోమలో ఉన్న ఆయనతో ఆయన విశ్వసించాడు గనక, దేవుడు వాక్యాన్ని విశ్వసించాడు గనక, తన వైఫ్ చెప్పిని అతను చెవులో చెబుతూ దేవుడి గురించి చెప్పాడు. ఆ తర్వాత ప్రార్థన చేశాడు. నిజముగా కోమాలోకి వెళ్ళిపోయిన చచ్చిపోతాడనుకున్న వ్యక్తి బ్రతికాడు. హల్లెలూయా. చాలా ఆశ్చర్యకరమైనటువంటి, అందుకే విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యం. ఇక్కడ యేసయ్య కూడా ఏమంటాడంటే, నీవు విశ్వసించిన ప్రకారమే నీకు అవునుగాక. చెప్పండి, నీవు విశ్వసించిన ప్రకారం. అందరూ చదువుతారా? 13వ వచనం. అంతటా యేసు ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారమే నీకు అవునుగాక. నువ్వు ఎలా విశ్వసిస్తున్నావు? ప్రియ తల్లి, ప్రియ సహోదరి, నువ్వు విశ్వసించిన ప్రకారమే నీకు జరుగుద్దంట. నువ్వు ఎలా విశ్వసిస్తున్నావో నాకైతే తెలియదు, కానీ ఇది ప్రభు చెప్పన్నారు కనుక నేను రాసుకుని మీ ఎదుటికి వచ్చాను. నీవు విశ్వసించిన ప్రకారమే నీకు జరుగుద్ది. నువ్వు ఎలా విశ్వసిస్తున్నావు, నీ విశ్వాసం ఎలాగుంది, నువ్వు ఎలా విశ్వసిస్తున్నావో అలాగే జరిగిపోద్దంట, అలాగే జరిగిపోద్దంట. చూడండి, బైబిల్ చెప్తుంది, అంతటి యేసు ఇక వెళ్ళుము, నీ విశ్వసించిన ప్రకారము నీకు అవును కాకనే శతాధిపతి చెప్పారు. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత పొందాడు. ఈ రోజున మీ విశ్వాసం ఎలాగుంది? ఈ రోజు మీకు 10 మాటలు నేను చెప్పట్లేదు, కానీ ఈ రోజు మీరు నేర్చుకోవాల్సిన పాఠం మీ విశ్వాసం. మీ విశ్వాసం అనేది ఎట్టి పరిస్థితుల్లో చెదిరిపోయే విధంగా ఉండకూడదు. అసలు విశ్వాసం అంటే మనం ఎన్నక్కడే చదువుకున్నాం, అదృశ్యమైనది ఉన్న వాటికి రుజువై ఉంది. దేవుడు మనకి ఏదైనా చెప్పినప్పుడు దాన్ని మనం బిలీవ్ చేయాలని చెప్తున్నాడు. మీరు చూస్తే ఆదికాండం 15వ అధ్యాయంలో ఎన్నక్కడ దేవుడు అక్కడ మాట్లాడిన విధానం చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆ స్థానంలో మిమ్మల్ని పెట్టామనుకోండి, మిమ్మల్ని తీసుకెళ్లి పెట్టామనుకో, మీరు నమ్ముతారండి? దేవుడు మీతోనే చెప్తున్నాడు, చూడు బిడ్డ, ఆకాశ నక్షత్రం చూడు, నువ్వు లెక్క పెట్టి నీ సంతానం ఎలాగ అవుద్దంటే మీరు నమ్ముతారా? చెప్పండి, మీరు నమ్ముతారా? అసలు పిల్లలే లేరు కదా అయ్యా బాబు, నాకు సంతానం ఆకాశ నక్షత్రాలు. చదవం ఒకసారి ఆదికాండం 15వ అధ్యాయంలో మాట్లాడి చూడు ఒకసారి. ఆదికాండం 15వ అధ్యాయంలో, నువ్వు నాకు సంతానం ఇయ్యలేదు కనుక అక్కడి నుంచి చూడమ్మా. చదువునానా? ఆదికాండం 15వ అధ్యాయంలో చదువు. మరి అబ్రహాము ఇదిగో ఇయ్యలేదు కనుక ఒకడు చెప్పగా యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడని చెప్పాను. నీ గర్భవాసన పుట్టబోవాడు నీకేమవుతాడు? వారసుడు అని చెప్పాను. అప్పుడు ఏం చేశాడు అబ్రహాము? మరియు ఆయన వెలుపలకు అతన్ని తీసుకుని వచ్చి, ఎప్పుడైనా మీకు ఆశ్చర్యం అనిపించిందో? చాలా ఒక్కసారి ఆగమ్మా. దేవుడు అబ్రహాం ఎందుకు బయట తీసుకొచ్చాడు చెప్పండి ఒకసారి. అంటే తను బలపరచడానికి, విశ్వాసములో
ఇంకా సాగించు. దేవుడు నువ్వు బయటికి రావయ్యా ఒకసారి అని దేవుడు బయటికి తీసుకొచ్చి అక్కడ ఏం చేస్తున్నాడంట? చదువున్నాను. నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగొగునని చెప్పాను. జరిగిందంటారు లేదంటారు? ఇప్పుడు నమ్మడం ఎవరి బాధ్యత? ఇప్పుడు మీ జీవితంలో దేవుడు ఏదైనా చేస్తాడంటే చేయడం ఆయన బాధ్యత, నమ్మడం ఎవరి బాధ్యత? మీ బాధ్యత. మరి మీరు నమ్మగలుగుతున్నారా? మీరు నమ్మేవారుగా ఉంటున్నారా? నేను రీసెంట్ గా ఒక సాక్ష్యాన్ని మీకు నేను చెప్పాలనుకుంటా. రీసెంట్ గా జరిగిన సాక్ష్యం. ఒకరు ఫోన్ చేశారు, సో వెళ్ళిపోయారండి మా అంకుల్ గారు, ఫోన్ 2 స్విచ్ ఆఫ్ వస్తున్నారు, 2 నెంబర్లు, మరి ఏంటి పరిస్థితి, ఒకసారి ప్రార్థన చేయండి అంటున్నారు. చూడండి, అలాంటి సిచ్యువేషన్ లో మాకు ఎంత విశ్వాసం కావాలి కదా. ఏమయ్యారైనా ఎక్కడున్నారో తెలియదు. హైదరాబాద్ వెళ్తే హైదరాబాద్ వెళ్ళారండి అంటే అక్కడ ఉన్నటువంటి లాడ్జిల్లో కూడా ఎవరు అతను రాలేదని చెప్పారంట. ప్రభు అంటున్నారు ప్రార్థన చేయమను, నేను సహాయం చేస్తానని చెప్పాడు. మళ్ళీ ఫోన్ చేస్తున్నారు, అంకుల్ దొరకలేదండి. మళ్ళీ ఫోన్ చేస్తున్నారు, అంకుల్ దొరకలేదు. ప్రభు ఒకటే మాట, ప్రార్థన చేయమని నేను సహాయం చేస్తాను. మళ్ళీ ఫోన్ చేస్తారు. వాళ్ళ ఆంటీ మొత్తం మెంటల్ గా డిస్పెన్స్ అయిపోయింది, అయిపోయాడు ఆయన, చనిపోయాడు, అయిపోయాడు అంటుందంటే ఇంక మాకేమవుతుంది, ఇంకా బీపీ వచ్చేది ఇంక మాకు. అవునండి కదా, అలా మాట్లాడతాయి సేవకులకి. ప్రభు లేదు, ప్రార్థన చేయమను, నేను సహాయం చేస్తాను. వాళ్ళ మాటలు అలాగ ఉంటాడు. చచ్చిపోయాడు అంటారా, అసలు ఉన్నాడంటారా ఏమండి అని ఆ విధంగా అడుగుతుంటే మనల్ని మేమేం చెప్పాలి ఇప్పుడు? కానీ ఇది చెప్తున్నాను ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు పరిశుద్ధాత్మ లేదు, ప్రార్థన చేయమను, నేను సహాయం చేస్తాను. నిజంగా వాళ్ళ మిస్సెస్ మానసికమైన ఒత్తిడి చనిపోయాడేమో అనుకుంటే వీళ్ళు కూడా అలా బ్రతుకున్నాడు అంటారా, చనిపోయాడు అంటారా? ఎందుకంటే కొన్ని ప్రాబ్లం ఆయన ఇరుక్కున్నాడు. వాళ్ళు కూడా ఏమి బిలీవ్ చేస్తారంటే ఈయన చనిపోయాడు, సూసైడ్ అటమో చేసేసుకున్నాడు, ఏదో అయిపోయింది అనుకుంటున్నారు. వాళ్ళు బెదిరిపోవడమే కదా, మమ్మల్ని బెదిరికొట్టేస్తున్నారు. అలాంటి పరిస్థితులు కూడా పరిశుద్ధాత్మ దేవుడు నేను ప్రభు చెప్పిన మాట, ప్రే చేయమను, నేను సహాయం చేస్తాను. నిన్న బిఫోర్ ఎస్టర్డే కాల్ చేసి అంటున్నాడు, బ్రదర్ మీ ఫోన్ చేసి లిఫ్ట్ చేయలేదు, మళ్ళీ ఈవినింగ్ కాల్ చేశాడు. నేను ప్రేరేపణ నేను చేసినట్టున్నాను, నా ప్రేరేపణ చేశాను. లేదు, చేసిన తర్వాత ఆయన అంటున్నాడు, అంకుల్ వచ్చారండి, అంకుల్ వచ్చారు బ్రదర్ అంటున్నాడు. హల్లెలూయా. నాకు ఏదో కోపం వచ్చిందండి. ఏమొచ్చింది? కోపం వచ్చింది. ఎందుకు చెప్తున్నారంటే వాళ్ళు ఎంత భయపడిపోతున్నారంటే క్రైస్తవ జీవితంలో ఇలాంటి వాళ్ళు ఎదురవుతారు మాకు. మరి మేము ఎంత విశ్వాసంతో ఉండాలి? ప్రభు ఏం చెప్తున్నారు? ప్రార్థన చేయమను, నేను సహాయం చేస్తాను. మనిషి ఉన్నాడో లేదో తెలియదు, ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. వర్క్ కాడికి అతను పనిచేసే చోటుకి వెళ్తే ఏమో మాకు తెలియదు, ఫోన్ కలట్లేదు, వెళ్ళిపోయాడు పలానా చోట మాకు తెలియదు అంటున్నారు. ఇంక ఏమంటున్నారంటే ఇంక చనిపోయి ఉంటాడు, సూసైడ్ చేసేసుకున్నట్టున్నాడు. ఇలాంటి పరిస్థితులు కూడా ప్రభు ఏం చెప్తున్నారు? నేను సహాయం ప్రేక్షమని నేను సహాయం చేస్తాను. ఇప్పటికి సజీవ లెక్కలా విక్తున్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నేను చెప్తున్నానంటే మనం కలిగి ఉన్న దేవుడు సజీవుడైన దేవుని మనం కలిగి ఉన్నాం. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే మనం చూస్తే నువ్వు నాకు సంతానం ఇయ్యలేదు అని దేవుని ప్రశ్నించే స్థానానికి ఎవడు వెళ్ళిపోయారు? అబ్రహాం వెళ్ళిపోయాడు. తనకున్న విశ్వాసం సన్నగిలిపోతుంది. మొదట ఉన్న విశ్వాసం కనపడలేదు. నువ్వు నాకు సంతానం ఇవ్వలేదు, ఎలియాజరు నాకు వారసుడు అని దేవుడు ఎప్పుడైనా చెప్పాడా? నేను నీకు సంతానం ఇవ్వను, నీ దగ్గర ఎలియాజరు వారసుడుగా చేసుకుని ఎప్పుడైనా దేవుడు మాట్లాడా? లేదు కదా. మన జీవితాల్లో కూడా గుర్తుపెట్టుకోండి, మన ప్రారంభము ఎంత ప్రాముఖ్యమైందో మన ముగింపు కూడా అంతే ఘనంగా ఉండాలి. హల్లెలూయా. ఈ రోజున ప్రారంభం చాలా మంది చాలా బాగుంటది, కానీ వాళ్ళ జీవితం మూవ్ అయ్యే కొద్ది కూడా వాళ్ళ కొన్ని కష్టాలు వచ్చినప్పుడు, కొన్ని ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు, కొన్ని ఒడిదుడుకులు వస్తున్నప్పుడు విశ్వాసం అనేది వాళ్ళ జీవితాల్లో కనబడుతుంది. ఏం చేసినంటే దేవుడు నాకు ఇంత ప్రార్థన చేశాను, ఇంత భక్తి చేశాను పాస్టర్ గారు అనేవాళ్ళు లేకపోలేదు ఈ యొక్క జనరేషన్ లో. హల్లెలూయా. ఉన్నారంటారా లేదంటారా? నేనైతే ఫేస్ చేశానండి. మీకు కనిపెట్టారు. ఇక్కడ అబ్రహాం అంటున్నాడు, అబ్రహాం ఈ విధంగా అంటున్నప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, మరి ఆయన వెలుపలకు అతన్ని తీసుకుని వచ్చి నీవు ఆకాశం వైపు తేరి చూసి నక్షత్రం లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగొగునని చెప్పాడు. నీ సంతానం అలాగ అవ్వబోతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడే మాట చాలా ప్రాముఖ్యంగా మనం ఎప్పుడు కూడా పరిగణలో తీసుకోవాలి. దేవుడు ఏది చెప్పినా చేస్తాడు. దేవుడు ఏదైనా వాగ్దానం చేశాడు అనుకోండి, ఎలా చేస్తాడో తెలుసా? ఎందుకు చేస్తాడో తెలుసా? చూడండి బైబిల్ ఏం చెప్తుందో. యాకోబు రాసిన పత్రికలో ఒక మాట రాయబడింది, ఒకసారి చూడండి అక్కడ ఏముందో. యాకోబు రాసిన పత్రికలో ఏముందో చూడండి ఒకసారి. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 17వ చదవండి. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైంది జ్యోతులకు తండ్రి వద్ద నుండి వచ్చును. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, శ్రేష్టమైన ప్రతి ఇవి సంపూర్ణమైన ప్రతి వరము కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయంటే పర సంబంధమైందే. ఏ సంబంధము? భూ సంబంధం ఉందా, పర సంబంధం ఉందా? అక్కడ పర సంబంధమైందే. జ్యోతిర్మగు తండ్రి వద్ద నుండి వచ్చును. ఆయన ఏదైనా చేశాడు అనుకోండి, ఆయన ఏదైనా చెప్పాడు అనుకోండి, చేయగలడు కనుకే చెప్తాడండి. ఆయన చేయగలిగితేనే చెప్తాడు. వాస్తవానికి ఆయన అసాధ్యమైనది ఏదీ లేదు, కానీ ఆయన ఏదైనా చేయాలనుకుంటే అది చేస్తాడు కనుక దాన్ని బయటికి ఆయన కన్ఫర్స్ చేస్తాడు. అది ఖచ్చితంగా జరుగుద్దని మనం బిలీవ్ చేయాలి. ఈ రోజున నీ జీవితము ఎలాంటి పరిస్థితి గుండా వెళ్తుందో ఐ డోంట్ నో.
నాకు తెలియదు, కానీ నీ జీవితాన్ని కూడా దేవుడు ఏం చేయగలడంటే మీకు వాక్యం నుంచి చూపిస్తాను. నా సొంత మంది మీకు ఏది చెప్పను, కానీ ఇక్కడ నేను చెప్తున్నాను, ఇదే మీరు చేపట్టుకోండి, దీన్ని నేను ఇంకా వివరిస్తాను. వాక్యం నుంచి మీకు నేను చెప్పాలనుకుంటున్నాను, నా మాట కానీ కాదు, కానీ వాక్యంలో ఒక మాట ఉంది. మీ జీవితం ఎలాంటి పరిస్థితి కూడా నాకైతే తెలియదు, కానీ ఆయన ఏం చేస్తాడో చూడండి. ఐజా చాప్టర్ 43 వర్స్ 19 ఎవరైనా చదువుతారా, లేదంటే 18 నుంచి కూడా మీరు చదవచ్చు, 18 నుంచి. ఐజా చాప్టర్ 43 వర్స్ 18 to 20. ఎస్, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోనడి. నెక్స్ట్ వన్, పూర్వకాలపు సంగతులను తలంచుకొనడి. నెక్స్ట్ వన్, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నా. ఏం చేస్తాడంటే సాధారణంగా ఎవరైనా ఈ మాట దేవుడు చెప్పినప్పుడు మనం బిలీవ్ చేయలేవద్దా? ఏం చేస్తానంటాడండి? నూతన క్రియ. నెక్స్ట్ వన్, ఇప్పుడు అది. ఎస్, నెక్స్ట్ చదువు. మీరు దాన్ని ఆలోచింపరా. నెక్స్ట్ వన్, నేను అరణ్యములో. ఏంటండి అరణ్యములో? ఎక్కడ కలగ చేస్తాడంట? బిలీవ్ చేయాలంటారు, వద్దంటారా? నెక్స్ట్ వన్, ఎడారిలో నదులు పారచేయడం ఎవరితనమని అవుతుందండి? మిమ్మల్ని తీసుకెళ్లి ఎడారిలోకి వదిలేమనుకోండి, అక్కడ తాగడం మనుషులు కూడా ఉండవండి అక్కడ. కానీ అలాంటి ఎడారిలో కూడా దేవుడు ఏం చేస్తాడట? మరి దీన్ని నమ్మశక్యంగా ఉందండి? ఇది నమ్మశక్యంగా ఉందా చెప్పండి? నేనైతే నమ్ముతున్నాను. ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు ఏదైనా చేస్తాడని బిలీవ్ చేయండి. మీకు అర్థమని చెప్తాను. రూతు గురించి చెప్పమంటున్నారు. రూతు భర్తను కోల్పోయింది, మావయ్య గారిని కోల్పోయింది, సంతానం కూడా లేదు. అత్తగారు చూస్తేనేమో నువ్వు నీ ఇంటికి నువ్వు వెళ్ళిపోవచ్చు అంటుంది. కానీ తను సేవిస్తున్న దేవుడు, అత్తగారు ఏ దేవుడిని సేవిస్తుందో కొంచెం భక్తి చూసింది. ఈయన నిజంగా గొప్పవాడు, ఈయన నిజంగా ఆశ్చర్యకరుడు, ఈయన నిజంగా ఆలోచనకర్త, ఈయన నమ్మదగిన వాడు అని బిలీవ్ చేసింది కనుక తన అత్తమ్మ వెళ్ళిపోమన్నప్పటికీ తను వెళ్లకుండా నీ దేవుడే నా దేవుడు, నీ జనాంగమే నా జనాంగం అని ఎప్పుడైతే తన పుట్టింది తన స్వజనులు విడిచిపెట్టి, తన ఎంట్రీ వారిని, తన బంధువులు విడిచిపెట్టి జీవము గల దేవుని రెక్కల కింద ఉండడానికి, సురక్షితంగా ఉండడానికి వచ్చింది కనుక ఆయన సంపూర్ణమైన బహుమానము ఇచ్చాడు. చూడండి ఆమె జీవితం ఎలా మార్చబడిందండి? చెప్పండి, ఎలా మార్చబడింది? యేసు క్రీస్తు వారి యొక్క వంశావళిలో ఆమె జీవితం ఎడాలాంటి జీవితం. ఆమె జీవితం అందరికీ కూడా అయ్యో చిన్న వయసులో భర్తను కోల్పోయింది, కనీస సంతానం కూడా లేదు, ఏం జరుగుద్దో ఏమో, ఎవరు చేసుకుంటారు, ఈ బ్రతికేమైపోద్దో అని చాలా టేక్ ఇట్ ఈజీగా మాట్లాడతారు సొసైటీలో. అవునే కదా? చూడండి బయట ఎలా మాట్లాడతారంటే ఇతర బ్రతుకు ఏదైనా ఇబ్బందులు గురైతే వాళ్ళు నవ్వులు పాలుగా మాట్లాడతారు, ఏలకోలంగా మాట్లాడతారు, వాళ్ళని బట్టి నవ్వుకునే వారుగా ఉంటారు బయట సమాజం. కానీ దేవుడు ఏం చేస్తాడంటే ఎడారిలో నదులు పారచేస్తాను, నూతన క్రియ చేస్తాను అనేటి విధంగా దేవుడు మాట్లాడుతాడు. మన జీవితాల్లో కూడా మనం అనుకుంటాం, నీకు మునిగిపోతున్నాను, ఇంక ఈ ప్రమాదం నుంచి బయటికి రాలేనా, ఈ అప్పుల నుంచి బయటికి రాలేనా, ఈ ఇబ్బందుల నుంచి బయటికి రాలేనా, నిలబడ్డ నేను అనేక అప్పుల నుంచి దేవుడు నన్ను బయటికి తీసుకొచ్చాడు. హల్లెలూయా. నేను ఇది సొంతంగా చెప్పట్లా, నేనే ఇక్కడ అప్పుల నుంచి దేవుడు నన్ను బయటికి తీసుకొస్తే నేను ఇక్కడ నిలబడ్డాను. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, నువ్వు కూడా బిలీవ్ చేయడం నేర్చుకో. దేవుడు ఏదైనా చెప్తే చేయి. నాకు ఒకటే చెప్పు, నువ్వు నా పని చేయముందు నీ అప్పులు నేను తీరుస్తాను అన్నాడు. నేను ఆయన పని చేయడానికి ముందుకు అడిగేస్తాను, పని చేస్తున్నాను. ఈ రోజు నష్టిల్ నా అప్పులు చాలా విషయంలో దేవుడు మొత్తం అన్ని కూడా తీసివేసేసినట్టుగా నా జీవితంలో నేను చూస్తున్నాను. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు ఎలాంటి కార్యాలను చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నువ్వు విశ్వసిస్తున్నావా, నువ్వు నమ్ముతున్నావని దేవుని వాక్యం నన్ను ప్రశ్నిస్తుంది. ఎడారిలో కూడా నదులు పారజేస్తాడు. రూతు జీవితాన్ని ఆశ్చర్యకరంగా మార్చిన దేవుడు నీ జీవితాన్ని కూడా ఆశ్చర్యకరంగా మారుస్తాడు. నయమోని జీవితాన్ని ఆశ్చర్యకరంగా మార్చిన దేవుడు నీ జీవితాన్ని కూడా ఆశ్చర్యకరంగా మారుస్తాడు. ఆ శతాధిపతి యొక్క దాసుని స్వస్థపరిచిన దేవుడు నీ విశ్వాసం ప్రకారం అవునుగా కని చెప్పిన దేవుడు ఈ రోజు నీతో నాతో కూడా చెప్తున్నాడు. నీ విశ్వాసం ఎలా ఉందో ఆయనకి తెలుసు, నాకు తెలియదు. నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఎవరిని బట్టండి? నీ విశ్వాసాలను బట్టి. అందుకే ఈరోజు దేవుడు ఎవరిని కలుగున్నావంటే సజీవుడైనటువంటి దేవుని కలుగున్నావు, జీవాధిపతిని సజీవుడైనటువంటి క్రీస్తును కలుగున్నావు. ప్రియదేవుని బిడ్డ ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. నేను ఒక చిన్న సాక్ష్యాన్ని మీతో షేర్ చేసుకోవడానికి నేను ఆశపడతా ఉన్నాను. హోస్టల్ మినిస్ట్రీకి వెళ్తా ఉంటారు. అయితే వాళ్ళు అన్ని నుంచి రక్షించబడ్డారు. అందరూ బంధువులు అంటున్నారు, మీరు ప్రభువు నమ్ముకున్నారంట కదా, ఏంటి మరి పిల్లలు ఎప్పుడు అంటుంటే మా దేవుడు నిజంగా గొప్పోడు, మేము నమ్ముకున్నాం, ఖచ్చితంగా మాకు సహాయం చేస్తాడంటే అలా వెయిట్ చేస్తూ వచ్చారు. ఆల్మోస్ట్ భార్య భర్తలు ఇద్దరికి 40 years అబౌవ్ ఉంటాయి. ఇద్దరికి 40 years క్రాస్ అయిపోయినాయి. అంటే ఒక స్త్రీ కావని పురుషుడికి కానీ 40 సంవత్సరాల పైన ఉంటాయి ఇద్దరు భార్య భర్తలకి. అలా దేవుడు నమ్మకంగా వెంబడిస్తున్నారు. ఎన్నో మాటలు వస్తున్నాయి, ఎన్నో నిందలు వస్తున్నాయి, ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి. ఏంటి దేవుడు నమ్ముకున్నారు, మరి ఏది ఇంకా కార్యం జరగదు, ఏది మీ పిల్లలేరని ప్రశ్నిస్తుంటే మా దేవుడు ఖచ్చితంగా యేసయ్య ఇస్తాడని చెప్తా ఉండేవారంట. ఒక దినం రాని వచ్చింది, దేవుడు అద్భుతంగా గొప్ప కార్యం చేశాడు. ఒక మంచి కుమారుని ఇచ్చాడు. హోసన్న గోరంట యొక్క చర్చ్ లో అబ్రహాం అని పేరు పెట్టడానికి కూడా దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, మనం ఈ రోజు విశ్వసించాలి కానీ దేవుడు చేయడానికి సిద్ధంగానే ఉన్నాడు. సృష్టికి అతీతకారమైన ఆయన చేయగలుగుతాడు. ఇప్పుడు మనం సారా గురించి చూస్తే మనకి ఇప్పుడు ఆమె ఉన్నటువంటి వయసు ఈ రోజు సొసైటీ ఆలోచిస్తే సైన్స్ ప్రకారం
దట్ ఈస్ ఇంపాసిబుల్ అంటారు. అవునండి కదా, ఎలాగండి అసలు కష్టం కదండి అన్ని సంవత్సరాలకు అంటారు. కానీ దేవుడు ఎందుకు ఆమె జీవితాన్ని మన ముందు పెట్టాడంటే, నిజంగా నువ్వు విశ్వసిస్తే, నువ్వు నిజంగా లోబడితే నీ విశ్వాసం ప్రకారంగా జరుగునుగాక. ఆమేన్. నీ విశ్వాసం ప్రకారంగా నువ్వు దేవుని విశ్వసిస్తున్నావు నాకైతే తెలియదు, కానీ దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ విశ్వాసమే నీ జీవితాన్ని, నీ కుటుంబ జీవితాన్ని చక్కపెట్టబోతుంది. నువ్వు విశ్వసిస్తున్నావా, నువ్వు నమ్మి కూర్చున్నావా? దేవుడు నాకు చాలాసార్లు చెప్తా ఉండేవాడు, నా వాగ్దానాల విషయంలో, నాకు ఇచ్చిన దర్శనాల విషయంలో, నీకు ఇచ్చిన వాగ్దానాలు నువ్వు నమ్ము, లేదంటే విశ్వసించు అంటా ఉండేవాడు. నమ్ము, విశ్వసించు. యేసయ్య నా దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఫెయిత్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నువ్వు నమ్ముతున్నావా, నువ్వు బిలీవ్ చేస్తున్నావా? ఎస్, నేను బిలీవ్ చేస్తున్నాను. ఆ ఒక్క మాట చాలంట. ఆ ఒక్క మాట కనుక నేను చేయగలిగితే మిగతా 99% ఆయన చేస్తానంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో కూడా అంతే ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో విశ్వాసం అనేది కనుక యేసుక్రీస్తు వారికి నువ్వు చూపించగలిగితే నీ జీవితము మోడైపోయి ఉండొచ్చు, లేదంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉందో నాకైతే తెలియదు, కానీ ప్రభువు వారు ఖచ్చితంగా ఆయన నీవు ఆశించిన దానికంటే నీ విశ్వాసాన్ని బట్టి డబల్ చేయగలుగుతాడు ఆయన. హల్లెలూయా. ఖచ్చితంగా మనం విశ్వసించే వారుగా మనం ఉండాలి. అందుకే యాకోబు రాసిన పత్రికలో మనం చూస్తే గనక శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైందే. ఏ సంబంధమైందే? పర సంబంధమైందే. జ్యోతిర్మగు. ఎవరండి జ్యోతిర్మగుడు? పాడతారు కదా, జ్యోతిర్మయుడా, పాడాలి. నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే, జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. ఆ జ్యోతిర్మగు తండ్రి నుంచి రాబోతున్నాయి. ఎక్కడి నుంచి రాబోతున్నాయి? సాక్షాత్తు పరలోకం నుంచి మీ దగ్గరికి రాబోతున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వసిస్తున్నారా? మరి ఇక్కడ నుంచి నువ్వు విశ్వసిస్తే దేవుని యొక్క ఆత్మకార్యాలు బలంగా నీ జీవితంలో జరగబోతున్నాయి. ఈ రోజు మనం చూస్తే, మనం ఇక్కడ కూర్చున్నటువంటి జీవితాలు, అనేక మంది జీవితాలు, మీ జీవితంలో కార్యాలు జరిగినట్టుగా మనం చూస్తాం. ఇంకొక చిన్న మాట చెప్పి నేను ముగించేస్తాను. మత్తయి సువార్త 8వ అధ్యాయము. అద్భుతమైన మీతో చెప్తున్నాను. ఓకే అమ్మా. మాథ్యూ చాప్టర్ 8 లో మరొకసారి ఈ మాట చదవండి ఒకసారి. మాథ్యూ చాప్టర్ 8:13. అంతటా యేసు, ఇక వెళ్ళము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవును కాకని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతని దాసుడు. చూడండి ప్రియ దేవుని సంగమా, నా సాక్ష్యం చెప్పంటున్నారు. నాకు చాలా ఒత్తిడి వస్తూ ఉండేది. నాకు ఒక కాలింగ్ ఉంది, సేవకు పిలుపు ఉంది. కానీ నా ఫ్యామిలీ ఏం చేస్తుందంటే అవుట్ ఆఫ్ ఇతను పంపించాలి, తర్వాత మ్యారేజ్ చేసి ఇతను బ్రతుకుతాడని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉండేవారు. కానీ నాకు సేవకు పిలుపు ఉంది, వాగ్దానాలు పొందుకున్నాను, దర్శనాలు చూసిన తర్వాత కూడా నాకు చాలా ప్రెజర్ వచ్చేది. నువ్వు సింగపూర్ వెళ్ళిపో అనేటువంటి పరిస్థితి. ఆఖరికి దర్శనం చూసిన తర్వాత కూడా నేను సింగపూర్ ఇంటర్వ్యూ ఫేస్ చేశాను. వాట్సాప్ కాల్లో ఎక్సడస్ అనే కంపెనీ ఒక చైనీస్ లేడీ ఇంటర్వ్యూ చేసింది. ఆవిడ, నేను, ఇంకొక పర్సన్ ఏజెంట్ కూడా ఆ యొక్క వాట్సాప్ కాల్లో ఉన్నారు. సరే, అటువంటి పరిస్థితి కూడా నా ఫ్యామిలీ నన్ను తీసుకెళ్తా ప్రయత్నం చేసింది, తీసుకెళ్ళింది కూడా. కానీ దేవుడు వాగ్దానాలు ఉన్నాయి, దేవుడు దర్శనాలు ఉన్నాయి, దేవుని పిలుపు ఉంది. కానీ ఇలాంటి పరిస్థితుల్లో నేను ఇప్పుడు ఎలా ఉండాలంటే విశ్వాసం అనేది ఆయనకి కనపరచాలి. కానీ ప్రియ దేవుని బిడ్డ, నాతో దేవుడు చాలాసార్లు మాటలు ఏంటంటే, నేను చూసుకుంటాను, నువ్వు ఇంటికి వెళ్ళాను అని ఉండేవారు. ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, ఏదైనా ఒక పరిస్థితి మనకి ఇబ్బంది పెడుతుంటే నేను ఎవరి దగ్గర తీసుకెళ్తున్నా కొన్నిసార్లు నేను ఆయనకి చెప్తాను, ఇది ప్రభు పరిస్థితి అన్నప్పుడు దేవుడు నాకు ఒక మాట చెప్తారు, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు అంటారు. ఏమంటారండి? నేను చూసుకుంటాను. రియల్ గా ఆయన చూసుకున్నారు కనుకే ఈ రోజు నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా మార్చబడి ఈ రోజు ఒక యూట్యూబ్ పరిచయం స్టార్ట్ చేయి ఇప్పుడు స్టిల్ మీ మధ్య నేను సేవ చేయగలుగుతున్నాను. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే, నీవు విశ్వసించిన ప్రకారమే నీకు అవ్వబోతా ఉంది. అప్పుడు నేను చాలా అప్పుల్లో ఉండేవాడిని, చాలా ఇబ్బందుల్లో ఉండేవాడిని, అప్పులు కూడా ఫోన్ చేస్తూ ఉండేవారు, మా అమ్మగారికి టెన్షన్ వస్తూ ఉండేది, మా అమ్మగారి టెన్షన్ నామే చూపిస్తూ ఉండేవారు. అలాంటి పరిస్థితుల నుంచి నేను బయటకు వచ్చి ఈరోజు సేవ చేయగలుగుతాను. తెలుసా మీకు, ఎంతో ప్రెజర్ వస్తూ ఉంటది, ఏం చేయాలి ప్రభావ, ఎంత ఒత్తిడి మనకు అనిపిస్తుంది. ప్రభావ ఒక 2 సంవత్సరాలు బయటికి వెళ్ళిపోయి అప్పులని తెచ్చినప్పుడు సేవ చేద్దామా. కానీ అలాంటి ఒత్తిడిలో కూడా మన విశ్వాసాన్ని చూపిస్తే దేవుడు అప్పులన్నీ సెకండ్లో పక్కన పెడతాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఈరోజు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ నా జీవితంలో కూడా ప్రేరేపణ చెప్పాను. నీ విశ్వసించిన ప్రకారం నీకు అవ్వబోతా ఉందని దేవుడు చెప్తా ఉన్నాడు. నువ్వు విశ్వసిస్తున్నావా? దేవుడు ఏదైనా చేయగలుగుతాడు. నెక్స్ట్ వన్ కూడా చూస్తే 14వ వచనం నుంచి, తర్వాత యేసు పేతురింట్లో ప్రవేశించాడు. ఎక్కడికి వెళ్ళారు? పేతురింట్లోకి వెళ్ళి జ్వరముతో పడి ఉన్న అతని అత్తను చూచి ఆమె చెయ్యి ముట్టగా జ్వరమామను విడిచింది. జస్ట్ చెయ్యి పట్టుకున్నారంట, ఆయన జ్వరమామని విడిచిపోయింది. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగిన. సాయంకాలం అయినప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులు ఆయన వద్దకు తీసుకుని వచ్చి ఆయన మాట వల్ల దయ్యములు వెళ్ళగొట్టి రోగులను స్వస్థపరిచారు. ఆయన మాట చూడండి, ఆయన మాట ఏమైపోయిందంటే దయ్యములు వెళ్ళగొట్టిందంట, ఆ రోగులను స్వస్థపరిచింది. ప్రియమైన నౌ స్టిల్ ఇప్పటికీ కూడా అనేకమైన స్వస్థలు మనం చూస్తున్నాం. నౌ స్టిల్ ఇదే జనరేషన్ లో కూడా దేవుని శక్తి ఏమాత్రం తగ్గలేదు. హీబ్రూ చాప్టర్ 13 లో కూడా ఉంది, యేసుక్రీస్తు నిన్న నేడు ఒకే రీతిగా
ఉన్నాడు. ఆయన స్వస్థపరుస్తున్నాడు, ఆయన స్వస్థతపరుస్తున్నాడు. ఈ రోజు అనేకమైన కార్యాలు మీ కుటుంబాల్లో, ఈ రోజు అనేక సంఘాల్లో ఇక్కడ కూడా మనం చూస్తున్నాం. దైవజనునికి ఇచ్చిన వరాన్ని బట్టి కూడా దేవుడు నడిపిస్తా ఉన్నాడు. ఈ రోజు మనం చూస్తాం, దెయ్యములు వెలగొడుతున్నాడు, రోగులను కూడా స్వస్థపరుస్తున్నాడు. ఎలాగంటే నోటు మాడతారు. నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, తన నోటు మాట సెలవిస్తే మీ జీవితం మారదంటారా? అవునండి కదా. తన నోటు మాట సెలవిస్తే మీ జీవితంలో జరగాల్సినటువంటి కార్యాలు జరగమంటారా? ప్రియ దేవుని బిడ్డలారా, మనం బిలీవ్ చేయగలుగుతున్నామా? మనం నమ్మికుంచగలుగుతున్నామా? సర్వశక్తిమంతుడు దేవుడు మనం కలిగి ఉన్నాం. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆయన దగ్గర మనం ఏది కూడా దాయిలేము. గుర్తుపెట్టుకోండి, ఆయనకి తెలియదంటూ ఏది లేదు, ఆయనకి సమస్తము తెలుసు. ఇక్కడ చూడొచ్చు, అందువల్ల ఆయన మన బలహీనతను వహించుకొని మన రోగములు భరించినని ప్రవక్తని యెషయా ద్వారా చెప్పబడింది నెరవేరును. ప్రవక్త యెషయా భక్తుడు యెషయా 53వ అధ్యాయంలో రాస్తాడు, తన యొక్క ఆయన పొందినటువంటి దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతుంది. అందుకే మన బలహీనతను వహించుకుని మన రోగులు భరించమని ప్రవక్తని యెషయా ద్వారా మనల్ని చెప్పబడును. ఆయన మన రోగాలు భరించడం కూడా ఉంది యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నీ కొరకు సమస్తాన్ని చేశాడు. నీ యొక్క రోగాల నిమిత్తం ఆయన వెల చెల్లించాడు, ఆయన నలగొట్టబడ్డాడు. నీ పాపనంతా కూడా నీ పాప జీవితం నిమిత్తం కూడా వెల చెల్లించాడు. పరలోకాన్ని సిద్ధపరుస్తున్నాడు, నిత్య జీవాన్ని సిద్ధపరుస్తున్నాడు. కానీ నువ్వు విశ్వసిస్తే గనక, నువ్వు నమ్మికొస్తే గనక, నీ విశ్వసించిన ప్రకారం నీ జీవితంలో ఏదైనా చేస్తాడు. నీకెన్ని బొడిదుడుకులున్నా, నీకెన్ని సమస్యలున్నా, నీకెన్ని బాధలు వస్తున్నా, నీకెన్ని నిందలు వస్తున్నా, నువ్వేం చేయాలో తెలుసా? విశ్వసించాలి. ఏం చేయాలి? విశ్వసించాలి. అక్కడ మన విశ్వాసాన్ని ప్రభు చూస్తాడండి. చూడండి, మనకు చక్కగా ఉన్నప్పుడు మన ఇంట్లో ఏ లోటు లేదు, చక్కగా మంచి వెహికల్ ఉంది, కార్ ఉంది, ఏసీ ఉంది, ఫ్యాన్ ఉంది, చక్కగా అడిగినవన్నీ కూడా ఇచ్చేసాడు ప్రభు, అన్ని బాగానే ఉన్నప్పుడు విశ్వాసం చూపించగలుగుతామండి? లేదు. 2 పూటలు భోజనం లేనప్పుడు ఎవరిని అడగాలి? ప్రభావ భోజనం లేదు కదా, అసలు లంచే లేదు, డిన్నర్ లేదు, ప్రభా ప్రార్థన చేస్తాను, నాకు లంచ్ ప్రొవైడ్ చేయి, నాకు డిన్నర్ ప్రొవైడ్ చేయి. అలాంటప్పుడే మన విశ్వాసంలో కాదు, అప్పుడే బయటకు వస్తా. తెలుసా మీకు? హల్లెలూయా. ఎప్పుడు బయటకు వస్తా తెలుసా? మనము మన దగ్గర సరైన ఇప్పుడు తినడానికి తిండే లేదు, అప్పుడు నువ్వు దేవుడిని ఎంతగా విశ్వసిస్తున్నావో, ఎంతగా ఆధారపడ్డావో, అప్పుడు నీ విశ్వాసాన్ని బయటికి కనబడుతుంది. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు గుర్తుపెట్టుకో, ఎలాంటి పరిస్థితులైనా సరే దేవుడు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు విశ్వసించిన ప్రకారమే నీ జీవితంలో జరగబోతుంది నిశ్చితంగా. అదొకసారి అంటే చదవండి, 13వ వచనం, మత్తయి సువార్త Matthew chapter 8:13. అంతటా యేసు, ఇక వెళ్ళము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పాను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత పొందెను. ఒకరోజు నావగారి పాతింట్లో మేము ప్రార్థన పెట్టాం. అప్పుడు వాళ్ళ పెద్దమ్మాయి ఉంది. అప్పుడు ఆయన ఇంకా మారు మనసు లేదు. దేవుడు అంటున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు, నేను డీమార్ట్ లో జాబ్ ఇస్తాను, మంచి పొజిషన్ ఇస్తాను, వెళ్ళమని అన్నారు. అమ్మాయి బాగా ఏడుస్తుంది, ఆయన ఏదో ఇప్పుడు జాబ్ వచ్చేస్తుందండి అని అన్నారు. మీరు అడగొచ్చు, ఆయన ఎదురుగుండా నేను మాట్లాడుతుంది, పరిశుద్ధాత్మ ప్రేరేపించినందుకు మీకు చెప్తున్నాను. అలాంటి పరిస్థితుల్లో నాకు అంటున్నాడు దేవుడు బయలుపరుస్తున్నాడు, డీమార్ట్ లో ఉద్యోగం ఇస్తాను, మంచి పొజిషన్ అక్కడ ఇస్తాను, వెళ్ళమనంటే వాళ్ళ మదరు ఆవిడ నెక్స్ట్ డే మందిరానికి వచ్చారు. తర్వాత రిజ్యూమ్ పట్టుకుని, ప్రభా నాకు జాబ్ ఇస్తే నేను సాక్ష్యం చెప్తాను అనమన్నారు. అందే వాళ్ళ మదర్ తీసుకుని వెళ్ళింది. అక్కడ చాలా మంది ఉన్నారు, స్టాఫ్ ఉన్నారు. అయితే దేవుడు వాగ్దానం ఏంటంటే మంచి పొజిషన్ ఇస్తాను. ఇప్పుడు ఎవరు నమ్మాలి? ఏసీ చెప్పాడు. ఇప్పుడు ఎవరు నమ్మాలి ఆ వాగ్దానాన్ని? వాళ్ళు బిలీవ్ చేయాలి. తీసుకెళ్తే ఆ అమ్మాయిని చూసి సరేనని చెప్పి ఆ అమ్మాయికి 1-2 నెలలు ట్రైనింగ్ ఇచ్చారు. చూడండి, ట్రైనింగ్ ఇచ్చి జిఎం పోస్ట్ అనుకుంటా, ఆమెది స్పెషల్ గా ఒక రూమ్ ఉంది, ఏసీ రూమ్ ఉంది, సిస్టమ్ ఉంది. ఆమెకి సిస్టమ్ నేర్పించి శాలరీ ఇచ్చి అక్కడ కూర్చోబెట్టాడు దేవుడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, 1 year చేసింది. నేను ఎందుకు చెప్తున్నా తెలుసా? దాన్ని బిలీవ్ చేసింది, దేవుని కార్యం చూసింది. అంతకుముందు ఏం వాగ్దానం ఉందో తెలుసా? నీ గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తానన్నాడు దేవుడు. అనుకుందంట, నాకు గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది ఏంటి అనుకుందంట. అది కూడా దేవుని ఆత్మ నాకు బయలుపరిచి నేను అడిగితే నిజమని నేను అనుకున్నాను. చిన్న ఉద్యోగం, ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం. చెప్పండి, నీవు విశ్వసించిన ప్రకారమే, మళ్ళీ చెప్పాలి, నీవు విశ్వసించిన ప్రకారమే నీకు జరుగుద్ది. దేవుడు గవర్నమెంట్ జాబ్ ఇస్తా అన్నాడు. వాళ్ళు బుక్స్ కూడా కొనుక్కున్నారు, 1100-1200 పెట్టి తెచ్చుకున్నారు. చదివింది, ఒక ఎగ్జామ్ రాసింది, అనుకుందంట. ప్రభు కొన్ని దినాలు బయలుపరిచారు. ఏమనుకుంటుంది, నాకు ఉద్యోగం వస్తుంది ఏంట్లే అనుకున్నాడు. అంటే అవును నిజమేనండి అనుకున్నాను అని అంటుంది. ఉద్యోగం వస్తుందనిక చెప్పండి ఒకసారి. నమ్మలేదు కనుక బిలీవ్ చేయలేదు. నెక్స్ట్ వన్, నీకు ఇక్కడ జాబ్ ఇస్తాను, డీమార్ట్ లో నీకు మంచి పొజిషన్ ఇస్తాను. వెళ్ళింది, రిజ్యూమ్ పట్టుకుంది, వాళ్ళ అమ్మని తీసుకుని వెళ్ళింది. దేవుడు చెప్పినట్టే చేశాడు. 50,000 PF తీసుకున్నారా? అందులో నుంచే ఏం కొన్నారండి మీరు? 80 కొన్నారు. ఏం కొన్నారంట? ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు చెప్తున్నాను తెలుసా? నువ్వు విశ్వసించిన ప్రకారమే జరుగుతుంది. నువ్వేం విశ్వసిస్తున్నావు? ఎప్పుడు కూడా చాలా మంది విశ్వాసులు చెడునే విశ్వసిస్తారు. ఏదో జరిగిపోద్దంటే విశ్వసిస్తారు. దేవుడు కార్యం చేస్తానంటే విశ్వసించేవారు చాలా
తక్కువ అండి. ఈ రోజు నేను చెప్తున్నాను, ప్రియ తల్లి, ప్రియ సహోదరి, ఇక్కడ ఉన్న ప్రతి తల్లితో ప్రతి చెల్లితో ఏం భయపడొద్దు. నీవు విశ్వసించిన ప్రకారమే నీకు జరగబోతుంది. గుర్తుపెట్టుకో. నువ్వేం విశ్వసిస్తున్నావు? దేవుడు నన్ను విడిపిస్తాడు, దేవుడు నన్ను గొప్ప చేస్తాడు, దేవుడు నా బిడ్డలు ఆశీర్దిస్తాడు, నా పరిస్థితి మారబోతా ఉంది, నేను ఇతరులకు ఆసక్తికరంగా ఉంటాను, నన్ను హెచ్చించబోతాను విశ్వసిస్తున్నావా? లేదంటే నా జీవితం ఏమైపోద్దో, ఏంటి నా బ్రతికి ఏమైపోద్దో, ఏంటి నా జీవితము అని అవిశ్వాసంతో నువ్వు ఉన్నావు. అందుకే ప్రకటన గ్రంథంలో ఒక మాటను చదువుతారు ఎవరైనా సరే. ప్రకటన గ్రంథంలో ఒక మాటను చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం రెవల్యూషన్ లో ఒక మాటను చూడండి ఒకసారి. రెవల్యూషన్ చాప్టర్ 21 ఏముంది అక్కడ? ఎస్, చాలు నాన్న. ఎవరున్నారని నరకానికి వెళ్ళే లిస్ట్ లో? అవిశ్వాసం అంటే ఏంటి? నమ్మని వారు, విశ్వసించిన వారు. ఈ అవిశ్వాసం కూడా ఎక్కడికి వెళ్ళిపోతున్నారంట? ఇప్పుడు పరలోకం వెళ్ళాలందా? మరి విశ్వసిస్తున్నావా? దేవుడి కార్యాలు నీ జీవితంలో చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియ సహోదరి, నువ్వు అవిశ్వాసంగా ఉండక విశ్వాసానికి హీబ్రూ చాప్టర్ 11:6 అంటాడు, నువ్వు విశ్వసిస్తేనే ఆయనకి, విశ్వాసం లేకుండా ఆయనకి ఇష్టం ఉండట అసాధ్యము. అందుకే దేవుడి వద్దకు వచ్చాడు, ఆయన ఉన్నాడని. ఆయన నమ్మిన వాళ్ళకి ఎవరు నమ్మాలి? యేసే నమ్మాలి. ఎవరు నమ్మాలి? ఇప్పుడు మీరు నమ్మాలి. హల్లెలూయా. మరి ప్రార్థన చేసుకున్నామా? మరి నీకు విశ్వసించిన ప్రకారం జరగబోతుందని దేవుని వాక్యం చెప్తుంది. మరి విశ్వసిస్తావా? నీకు మంచి రోజులు ఉన్నాయి, నీ కొరకు దేవుడు చేసి శాశ్వతమైన చేస్తాడు. దీని బట్టి నేను ఒక మాట అడగాలనుకుంటున్నాను. మనకి పిల్లలు ఉంటారు, ప్రతి ఒక్కరికి చిల్డ్రన్స్ ఉంటారు. చిల్డ్రన్స్ భవిష్యత్తు ఏదో ఒక ఒడిదుడికి వస్తూ ఉంటది, ఏదో ఫెయిల్యూర్ వస్తూ ఉంటది. ఇంక నీ లైఫ్ ఇంతేరా, ఇంక నువ్వు బాగుపడవు, ఇంక నీ ఫెయిల్యూర్ తో నువ్వు కాగిపోయావు అని మనం ఏమన్నా అలా మాట్లాడతాం. వాళ్ళని ఏం చేస్తాం? ఎంకరేజ్ చేస్తాం. చెప్పండి, ఏం చేస్తాం? ఎంకరేజ్ చేస్తాం. లేదురా, ఇంకా నీ లైఫ్ మంచి బెటర్ గా ఉండబోతుంది, నీకు మంచి లైఫ్ ఉండబోతుంది, నేను ప్రేయర్ చేస్తాను రా చెప్తాను లేదా? మరి దేవుడు కూడా నేను ఏం చేస్తాను తెలుసా? ప్రోత్సాహపరుస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? లే నువ్వు ఎక్కడ పడిపోయి, ఎక్కడ కృంగిపోతున్నావు, ఎక్కడ నిరుత్సాహపడిపోతున్నావు, అక్కడి నుంచి నువ్వు లేగిస్తే నువ్వు విశ్వసించిన ప్రకారం ఆయన చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. ప్రేయర్ చేసుకునే వరకు ప్రేయర్ చేసుకుని భారం కలిగి విన్న వాక్యాన్ని బట్టి, ముందు ప్రసంగాన్ని బట్టి, సెకండ్ ప్రసంగాన్ని బట్టి ఒకసారి మీకు ఏమర్థమైందో ప్రార్థన చేసుకోండి. నీవు విశ్వసించిన ప్రకారమే నీకు జరగబోతా ఉందని బైబిల్ చెప్తా ఉంది. విశ్వసిస్తున్నావు ప్రియ దేవుని బిడ్డ? నేను నిజంగా చెప్పగలను, దేవుడు నాకు చెప్పినప్పుడు, నేను నమ్మినప్పుడు అనేక కార్యాలు నా జీవితంలో జరిగాయి. మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, అప్పుడు ప్రేయర్ చేసుకోండి. ప్రభు ప్రేరేపిస్తున్నారు. ఒక చిన్న సాక్ష్యాన్ని మీతో నేను షేర్ చేసుకోవాలనుకున్నాను. నేను మందుల్లో ఉన్నాను, హెయిర్ బాగా పెరిగింది నాది. అయితే నేను అప్పుడు వైజాగ్ కూడా అలా ప్రభు అంటున్నారు, కటింగ్ వేయించు అంటున్నారండి. ఇప్పుడు ప్రేరేపణ మీకు చెప్తున్నాను. ప్రభా నా దగ్గర డబ్బులు లేవు ప్రభా అన్నాను. రియల్ గా జరిగిన సంఘటన. కటింగ్ వేయించన్నారు, నా దగ్గర డబ్బులు లేవు ప్రభా అన్నాను. అదే బెంచ్ మీద దగ్గర కూర్చున్నాను, ఆ యొక్క బల్ల దగ్గర. నేను గుప్పిళ్ళు ఇప్పుతాను నీకు అన్నారు. చూడండి, చిన్న విషయాలు కూడా ఎలా పట్టించుకోండి. చూడండి, కటింగ్ వేయించు అంటే నా దగ్గర డబ్బులు లేవు ప్రభు అన్నప్పుడు, నేను గుప్పిళ్ళు ఇప్పుతున్నప్పుడు ఏం జరిగిందంటే, సాధారణంగా ప్రభు ప్రేరేపిస్తే నీ మందిరానికి వస్తాను. మరుసటి రోజు ఏమైందంటే, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నాకు బాగా ప్రేరేపణ వస్తుంది, మందిరానికి వచ్చాను. నీ మందిరానికి వెళ్ళి కూర్చున్నాను. ఎప్పుడు రాదు సాధారణంగా, అంత పొద్దున్న విక్టోరియం వచ్చేసింది. విక్టోరియం వచ్చేసి ఏమన్నా విక్టోరియంకి వచ్చి నా ఎదురున్న బైబిల్ ఉంది, బాబు కానుక అని చెప్పి ఉంది. సరేమో నాకు ప్రేరేపణ వచ్చింది, అక్కడ పెట్టామో బైబిల్ కింద అన్నాను. పెట్టేసింది, ప్రే చేసుకుని వెళ్ళిపోయింది. సరే తర్వాత చూస్తే 500 అండి. ఎంత? ప్రభు అంటున్నారు వీళ్ళు కటింగ్ చేయించు. హల్లెలూయా. నిజంగా నువ్వు విశ్వసిస్తున్నావా? ఇంత చిన్న విషయాన్ని కూడా మీకు ఎందుకో తెలుసా? నాకు ఒక సడన్ గా ప్రేరేపణ వచ్చింది, నేను అందుకే మీకు షేర్ చేసుకున్నా. నీవు విశ్వసించిన ప్రకారము జరుగునుగా కానీ ప్రభు చెప్పాడు. ఆ మాట చదువున్నాను ఒకసారి. బ్లెస్సీ మాథ్యూ చాప్టర్ 8:13 గట్టిగా ప్రార్థన చేసుకోండి. ఆ మాట దయచేసి. అంతట యేసు ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పాను. నెక్స్ట్, ఆ గడియలోనే అతని దాసుడు విశ్వసించి బిడ్డ, నిన్ను పట్టించుకునేవాడు క్రీస్తున్నాడు. నీకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. అపనమ్మిక రానివద్దు, అనాలోచన రానివద్దు. దేవుని మందిరంలో ఉన్నావు, నీవు దేవుని మందిరికి పోయినప్పుడు నీ ప్రవక్తనంతా జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రార్థన చేయి, ప్రభా నేను బిలీవ్ చేస్తాను, ఐ కెన్ బిలీవ్ ఇట్, నేను నమ్ముతున్నాను ప్రభా సహాయము చేయండి. నేను విశ్వసించిన ప్రకారమే జరగబోతా ఉంది. ప్రభా నేను విశ్వసిస్తున్నా, నా జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాను. నాయన నేను విశ్వసిస్తున్నా నా బిడ్డల జీవితంలో, నేను విశ్వసిస్తున్నా నా యొక్క హెల్త్ విషయంలో, నేను విశ్వసిస్తున్నా నా జాబ్ విషయంలో, నేను విశ్వసిస్తున్నా నా హస్బెండ్ విషయంలో, నేను విశ్వసిస్తున్న ఫైనాన్షియల్ ప్రాబ్లం విషయంలో, నేను విశ్వసిస్తున్నాను తండ్రి. నువ్వు దేన్నైతే, నువ్వు ఏ బాధల్లో ఉన్నావో, ఏ సమస్యలో ఉన్నావో, నీకు ఏ అవసరం, నీ పరిస్థితి ఎలా ఉందో ప్రభుకు చెప్పు ప్రియ తల్లి, ప్రియ సహోదరి. అయ్యా నేను విశ్వసిస్తున్నాను, నేను విశ్వసిస్తున్నాను అయ్యా. ఇదిగో నువ్వు విశ్వసించిన ప్రకారం జరుగును కాకుండా స్వస్థ వచ్చింది కదా,
అయ్యా తండ్రి, ఆ సహోదరుడు నేను విశ్వసిస్తున్నాను తండ్రి, నా జీవితంలో కూడా నా విశ్వాసాన్ని బట్టి అద్భుతాలు చేయండి అయ్యా, నా జీవితంలో కార్యాలు జరిగించమని చెప్పి బలారంకలు అడగండి. ఇది దేవుడిచ్చిన సమయం నీకు నాకు కూడా. వీళ్ళ ప్రసంగాన్ని బట్టి కూడా బలపరచబడండి. అడగండి, ప్రభువా నేను విశ్వసిస్తున్న ప్రకారం నాకు జరుగునుగాక. నేను విశ్వసిస్తున్నాను ప్రభువా, నేను విశ్వసిస్తున్నాను. నాకు నూతన క్రియ చేయబోతున్నావు, ఎడారి లాంటి నా జీవితాన్ని నదులు పారం చేయబోతున్నావు, త్రోవలు కలగ చేయబోతున్నావు, ఫలింప చేయబోతున్నావు. నేను విశ్వసిస్తున్న ఇతరులకి ఆశ్రితకరంగా నేను ఉంచబోతున్నావు. ఇక నా జీవితం అయిపోయిందేమో అనుకుని, లేదు అవ్వలేదు. ఇదే ప్రారంభం. నేను నమ్ముతున్నానయ్యా, నేను నమ్ముతున్నాను. అడుగుతారా దేవుడిని? దేవుడికి అసాధ్యమైంది ఏది లేదు. భార్యలు ప్రే చేసుకోండి.